అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతిలో భాగంగా చందో ప్రకరణలో వృత్త పద్యాలు చెప్పుకుంటున్నాం. వృత్త పద్యాలలో 5వ పద్యమైనటువంటి శ్రగ్ధర పద్యం గురించి మీకు వివరిస్తాను. ఈ శ్రగ్ధర అనేది వృత్త పద్యం. ఇందులో 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి కూడా మారాభాన యయ అనే గణాలు వస్తాయి. 1వ అక్షరానికి, 8వ అక్షరానికి, 15వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుంది. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ఇది ఈ పద్యం యొక్క లక్షణాలు. శ్రగ్ధర అంటే సువాసన గల దండ అని అర్థం. ఇందులోనే శ్రగ్ధర, మహాశ్రగ్ధర అవి కూడా ఉన్నాయి, కొంచెం గణాలు తేడాతోటి. ఇప్పుడు శ్రగ్ధర గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ శ్రగ్ధర పద్యాన్ని ఉదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఉదాహరణకి నేను 2 పద్యాల్లోని 2 లైన్లు విడివిడిగా వేరే పద్యాలు వేరే లైన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. వీటిలో ముందు ఎప్పటిలాగే 3 అక్షరాలు గీత కొట్టకుండా ఫస్ట్ గురులగులు గుర్తించుకుని తర్వాత 3 అక్షరాలకి గీత కొట్టాలి. ఎందుకంటే ఎక్కడైనా పొల్లు హల్లు గల అక్షరాలు వచ్చినప్పుడు అక్షరాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు గురులగులు గుర్తించుకుందాం. ఇప్పుడు శేషాద్రీసిండు తానే సిరుల నసుకుతన్ శ్రీ సతింగూడి మీకున్ అని ఒకటి, ధ్వాంతారాతి ప్రభుండే తన రుచి వెలిగిన్ తద్రణ వ్యోమ వీధిన్ అని ఒక పద్యపాదాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ సే అనేది ఏంటి? దీర్ఘాక్షరం కాబట్టి గురువు. షా దీర్ఘాక్షరం గురువు. ద్రీ దీర్ఘాక్షరం గురువు. ఈ సంయుక్తాక్షరం కాబట్టి ముందున్నది గురువు అయిపోయి కలిసిపోయింది. అయినా ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి మళ్ళీ వచ్చింది. ఇక్కడ దీర్ఘాక్షరం నిండు సున్నకలాక్షరం గురువు. ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ దీర్ఘాక్షరం గురువు. ఐ ఔ అనే అచ్చులు గురువులు కాబట్టి ఇది గురువు. సి హ్రస్వాక్షరం లఘువు. రు హ్రస్వాక్షరం లఘువు. ల హ్రస్వాక్షరం లఘువు. నో హ్రస్వాక్షరం లఘువు. స హ్రస్వాక్షరం లఘు. గు హ్రస్వాక్షరం లఘు. తన్ పొల్లు హల్లుకల అక్షరం కాబట్టి గురువు. శ్రీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. ఇక్కడ స హ్రస్వాక్షరం లఘు. ఇక్కడ నిండు సున్నకల అక్షరం గురువు. దీర్ఘాక్షరం గురువు. డి హ్రస్వాక్షరం లఘు. మీ దీర్ఘాక్షరం గురువు. కున్ పుల్లు హల్లు కల అక్షరం గురువు. చూసారా ఇంత ఇలా. ఇప్పుడు 3 అక్షరాలకి గీత కొట్టుకుందాం. ఇక్కడ మనకి గురువులు గుర్తించుకునేటప్పుడు గణా విభజన ఎలా చేసుకుంటాం? ఆది మధ్యావసానేషు ఎరతా యాంతి లాఘవం భజస గౌరవం యాంతి మనోతు గురులాఘవం. ఆది మధ్య అవసానములందు లఘు ఉంటే ఎరతలవుతాయి. ఆది మధ్య అవసానములందు గురువులుంటే భజసలవుతాయి. అలాగే 3 గురువులైతే మగణం అవుతుంది, 3 లఘువులైతే నగడం అవుతుంది. ఇది నేను నేర్చుకునే విధానం. ఇప్పుడు మీకు అది రాకపోతే యమాత రాజబాణ సలగం అనేది రాసుకుని గణ విభజన చేసుకుని చూసుకోవచ్చు. 3 గురువులు ఉన్నాయి కాబట్టి ఇది మగణం. మధ్య లఘు రగణం. 3 లఘులు. ఆది లఘు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమైంది? భగణం అవుతుంది. ఇక్కడ 3 లఘువులు ఉన్నాయి కాబట్టి ఇదేమవుద్ది? నగణం అవుతుంది. ఆది లఘు యగణం 3 రావాలి కదా యగణాలు. మళ్ళీ ఆది లఘు యగణం, మళ్ళీ ఆది లఘు యగణం. మర భన యయ, మర భన యయ. అవి ఇక్కడ వచ్చేయలేదో చూద్దాం. మర భన య వచ్చే ఇక్కడ. ఇప్పుడు 1వ అక్షరానికి, 8వ అక్షరానికి, 15వ అక్షరానికి యతి స్థానం చూసుకోవాలి. యతి అంటే అర్థం ఏమిటి? పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అంటాము, 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. యతికి విరామము, విరళి, విశ్రాంతి అని అర్థాలు ఉన్నాయి. అంటే ఈ యతిమైత్రికల వర్ణాల మధ్య జరిగేటువంటి
మార్పు అన్నమాట అక్కడ ఉన్నది. వృత్త పద్యాల్లో సాధారణంగా 1కి 10, 1, 11 అలా చూసుకున్నాం. కానీ ఇందులో మాత్రం 2 చోట్ల ఆగే పరిస్థితి ఉంది. అదేంటి? 1వ అక్షరం సే, 2, 3, 4, 5, 6, 7, 8, సి 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం? యతి మైత్రి గల వర్ణములు. ఇందు యతి మైత్రి గల అక్షరాలు అంటే ఈ వాక్యం. ఫస్ట్ది ఏంటి? సే. ఇది ఎన్నోది అవుతుంది? 1 అవుతుంది. తర్వాతది ఏంటి? సి. ఇది 8వది అవుతుంది. తర్వాత శ్రీ. ఇది ఎన్నోది అవుతుంది? 15వది అవుతుంది. అది యతిమైత్రి సరిపోయింది. ఇప్పుడు 2వ పాదానికి కూడా గణ విభజన చేసి చూసుకుందాం. ద్వాం. ఇదేంటి? నిలుసున్న కళాక్షరం ఉంది, దీర్ఘం ఉంది, కాబట్టి ఇది గురువు. తా గురువు దీర్ఘాక్షరం, రా దీర్ఘాక్షరం గురువు, తి లఘువు. ధ్వాంతారాతి ప్రభుండై. ఇక్కడ ధ్వాంతారాతి ప్రభుండై అంతా ఒకటే పదం కదా. ఒకటే పదం అయినప్పుడు ఇదేంటి? సంయుక్తాక్షరం. ఆ సంయుక్తాక్షరం ముందున్నది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. గురువు అవ్వాలి కాబట్టి ఇది గురువు అయింది. ఇది మళ్ళీ లఘు అవుతుంది. ఇది మళ్ళీ నిండు సున్న కళాక్షరం గురువు అయింది. ఇది మళ్ళీ గురువు అయింది. ఇది హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, మళ్ళీ హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. గెన్ పుల్లు హల్లు కళాక్షరం గురువు. తద్రణ. తద్రణ అన్నప్పుడు ఇది గురువు, ఇది లఘు, ఇది లఘు. వ్యోమ. తద్రణ వ్యోమ వీధిన్. తద్రణ వ్యోమ వీధిన్. చూద్దాం. ఇప్పుడు 3 అక్షరాలు గీత కొడదాం. ప్రభు. మూడేసి అక్షరాలు గీత కొట్టు. ధ్వాంతారాతి ప్రభుండే తన రుచి వెలిగిన తద్రణ వ్యోమవిధం. కరెక్ట్గా గుర్తించుకున్నా లేదా చూద్దాం. దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, తి లఘు. ఇక్కడ ఇది లఘువే కానీ ఇక్కడ ఉన్నటువంటి సంయుక్తాక్షరం ముందున్నది గురువు అయింది. ఇది లఘు. నిండుస్తున్న కళాక్షరం గురువు. అయ్యనే అచ్చుతో వచ్చింది కాదు గురువు. తా హ్రస్వాక్షరం, నా హ్రస్వాక్షరం, రు హ్రస్వాక్షరం లఘు, చు హ్రస్వాక్షరం లఘు, వే హ్రస్వాక్షరం లఘు, లీ హ్రస్వాక్షరం లఘు, గెన్ పుల్లు హల్లు గల అక్షరం లఘు. తద్రణ. తద్రణ అనేటప్పుడు ఏమైంది? ఇది దీనికి ఇక్కడ గురువు వచ్చింది. తద్రణ వ్యో. తద్రణ వ్యో ఇదంతా ఒకటే కాబట్టి ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇది గురువు అయింది. ఇది గురువు అయిన తర్వాత ఇదెందుకు గురువు అయింది? వ్యో అనే దీర్ఘం ఉంది కదా, అందుకు గురువు అయింది. అది ఇప్పుడు ఎక్కడైనా తప్పు పోయింది అన్నట్టు అనిపిస్తుంది అంటే మనం మళ్ళీ ఇంకోసారి రీచెకింగ్ చేసుకోవాలి. రెండోసారి మళ్ళీ సరి చూసుకుంటే అక్కడ ఏది తప్పు ఉందో మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు యథాప్రకారము మారాభాన ఏయా రావాలి. మారాభాన అంటే 3 లఘు గురువులుంటే మగణం, మధ్య లఘు రగణం, ఆది లఘు భగణం, 3 లఘులుంటే నగణం, ఆది లఘు యగణం, మళ్ళీ ఆది లఘు యగణం, మళ్ళీ ఆది లఘు యగణం. మారాభాన ఏయా వచ్చింది. ఇప్పుడు 1వ అక్షరానికి 8కి 15కి చూడాలి. 1వ అక్షరం అంటే ఏంటి? ద్వా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. త. యతిమైత్రికల అక్షరములు. ధ్వాం. ఇది 1వది. త.
ఇది 8వ వెలిగిన్ మళ్ళీ తా, ఇది 15. చూసారా? శ్రద్ధర అంటే అర్థం ఏంటి? సువాసన గల దండ అని అర్థం. ఇందులో ఇది వృత్తపద్యం. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రాసనేమో ఉంటుంది. ప్రతి పాదానికి 21 అక్షరాలు వస్తాయి. ప్రతి పాదలో 1వ అక్షరానికి, 8వ అక్షరానికి, 15వ అక్షరానికి ఎత్తి స్థానం ఉంటుంది. ఇందులో గణాలు ఏమొస్తాయి? మర, భన, య అంటే 3 యగణాలు వస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు శ్రద్ధర పద్యం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో